పంచాయతీ కార్యాలయాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ దేశానికి వెన్నెంక గ్రామ పంచాయతీలంతా కూడా ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి. గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకొచ్చి నేరుగా జవహర్ రోజ్గార్ యోజన ద్వారా లేదా ఇతర అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినటువంటి ఆనాటి నిర్ణయాలు జరిగినాయి. ఈరోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు. చాలా జాగాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఇలా 27వ తారీఖు ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తా ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాల్లో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని, ఆ అంశాలను, ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా ప్రత్యేక అధికారులు వస్తారు. ఇక్కడ పడేటువంటి ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలు ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనారు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉండబడేటువంటి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యులు మాజీ నరసారెడ్డి గారు చెప్పినారు, మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి వారొక మాట. ఎందుకంటే రాబోయే ఎండాకాలం త్రాగునీటి సమస్య ఉండద్దని, ఇతరత్ర చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని గత ప్రభుత్వంలో మిగిలిపోయినా లేదా ప్రజా అవసరాలు ఏదైనా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు 10 కోట్ల రూపాయల నిధులకు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఇప్పుడే ఈ గ్రామ పెద్దలందరూ అడిగినట్టుగా మరి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు కొరకు 10 లక్షల రూపాయలతో పాటుగా అక్కడ సర్దార్ పాపన్న భవనం కొరకు ఒక 10 లక్షల రూపాయలని, అదేవిధంగా ఇళ్లకు సంబంధించి కూడా 10 లక్షలు, ఈ గ్రామానికి 30 లక్షల రూపాయలని ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా మరి పెద్ద నరసారెడ్డి గారు ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల ఆకాంక్షల మేరకు కోరగానే కేటాయించాలనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దయచేసి ఒక్కటే, ప్రభుత్వాలు ఏమున్నా ఏది మారినా గ్రామాల్లో ఉన్నటువంటి జీవన స్థితిగతులు మారకపోతే ఎవరేం చేసినా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. కాబట్టి గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సంస్కరణలు తీసుకుని ముందుకు పోయేటువంటి విధంగా కొనసాగాలని మా ఆకాంక్ష. అందుకే మీకు తెలిసి అలా స్వేచ్ఛగా ప్రజా సమస్యలు కావచ్చు లేదా స్వేచ్ఛగా మీకున్నటువంటి అభిప్రాయాలు చెప్పే విధంగా ఇలా మేము ప్రజా పాలన పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చినాం. మీకు తెలుసు, ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి దాదాపు 3,200 మంది అనేక రకాలుగా అప్లికేషన్లు 6 గ్యారంటీల మీద కావచ్చు ఇతరత్ర పెట్టినారు. ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 1,05,00,000 అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా మరి కంప్యూటర్లో అయినాయి. త్వరలోపలనే వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇప్పటికే 10 లక్షల ఆరోగ్యశ్రీ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం, బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకొని కొత్తగా 1000 బస్సులు తీసుకురావడం, ఇంకా 2-3 వేల బస్సుల్ని కొనాలనేటువంటి ప్రతిపాదనని రూట్లను సర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒకటే మాట, ఇయ్యాల అందరి యొక్క ఆలోచన ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బతకాలనేది. ఆ దిశలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా